విశాఖ వేదికగా ఇవాళ రెండో రోజు సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరగబోతోంది. మొదటి రోజు భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం. జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. మొత్తం 400 ఎంయూల ద్వారా 11,91,972 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటితో 13,32,445 ఉద్యోగాలు రానున్నాయి. అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పారిశ్రామికవేత్తలు భారీగా తరలివచ్చారు. మొదటి రోజు భాగస్వామ్య సదస్సులో 8.26 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీని ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. సీఎం సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాల ద్వారా 8,41,786 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 1.10 లక్షల కోట్లతో రిలయన్స్ 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇక బ్రూక్ఫీల్డ్ సంస్థ 1.06 లక్షల కోట్లతో 1000 మెగావాట్ల డేటా సెంటర్, 1.10 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుంది.